ఈనాడు బీసీలకి ఈనాటి ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేస్తుందో కూడా మీ అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ మరి ఎన్నో రకాలుగా బీసీలకి అండగా ఉంది. వాటన్నిటిని కూడా తుంగలో దొక్కి ఈ రోజున ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మనకి న్యాయం జరగలేదు. మరి అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చాడు, ఎక్కడ కూడా వాడికి నిధులు లేవు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాయని కూడా ఒక్కటి కూడా నిజం లేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే అన్నిటిలో కూడా లంచాలు, జొన్నల్లో లంచాలు, ఎంపీపీ కావాలంటే లంచాలు, చైర్మన్ గుడి చైర్మన్ కావాలంటే లంచాలు, ఇలాంటివన్నీ కూడా మన బీసీలు అన్నిటి దగ్గర కూడా అడగదొక్కి బీసీలు ఎక్కడ కూడా పైకి రానివ్వడం లేదు. మరి నరేంద్ర కుమార్ గారు ఉండగా మనకి బీసీలకు ఏ రకమైనటువంటి ఆదరణ దొరికిందో, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మరి మంచి పనులు చేస్తే కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా. వాళ్ళంతా కూడా బస్సు యాత్ర పెట్టి అంతా కూడా మేమందరం కలిసి చేస్తా ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్పడానికి వస్తా ఉన్నారు. బస్సు యాత్రలో ఎన్నో అబద్ధాలు చెప్పిపోతా ఉన్నారు. మరి మనమందరం కూడా గమనించుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలందరూ కూడా అండదండలుగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ నరేంద్ర కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకున్నట్టయితే గతంలో ఏ రకంగా మనకు పనులు జరిగినాయో, ఈ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందిందో, మళ్ళీ మీ అందరూ కూడా మంచి అభివృద్ధి జరిగిందని చెప్పి ఈ రాష్ట్రం పరిపాలన చేయాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే